हाय फ्रेंड्स, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి నాకే కొద్దిగా మంచిగున్నది పొల్ల ఎర్రగా బుర్ర ఉన్నదా అని నన్ను చూస్తే ఓర్తలేరు. నాదే అందం చచ్చిపోయిన సౌందర్యమే అందం. నా అందం చూడలేకనే సౌందర్యం చచ్చిపోయింది. నా అందం చూడలేదు పోతుంది. ఇంకా తౌడు పాలిపెట్టి చెప్పరు పాల్పడతాయి నేను బరినారా కొన్ని ఆవుల పాలు నా బర్ల నావా నన్ను అత్తెత్తనే పాలు అడిగిందే. ఏమో మరి నీకేమో అనిపిస్తాను. నీకు ఉన్న పింఛను బంద్ చేపించదాకా చేపిస్తా. రేవంత్ రెడ్డిని ఉంచుకోనైనా నీకు ఉన్న పింఛను. నన్ను రమ్మన్నారు మొన్న సెక్యూరిటీ తనానికి. మొత్తం నువ్వు నా ముందర తవ్వలిస్తురా, మొత్తం తవ్వలిస్తురా అన్నారు. నీ తవ్వ కాలిపో, నీ తవ్వ ఎవరు ఇస్తారు? తవ్వపో నేను నా ఇంట్లో పాలు అడుగుతాను. నా ఇజ్జత్ మానవ తీస్తావాలే. నీ కొడుకులే కాదంటే మేము దగ్గర తీస్తే మా పానవ తీస్తాడు. మంచి మంచి చుట్టం. అవునా కాదా చెప్పు. ఇప్పుడు మాట్లాడరా? ఇది మాట్లాడవా? ఇది మాట్లాడు. ఇవాళ దాకా బాగా మాట్లాడుతుంది. మావ నేను అన్నట్టున్నా. అయ్యో నేను కడుపులుండగా మావ ఇంత కారపొడి బుక్కు తెర్రకూడదు కావచ్చు. జీడి గింజలు, బొంత పురుగులు, కాడిగ డబ్బీలు, శిలాందరు,
బొగ్గు పిల్లలు ఇవన్నీ తిన్నాయి. దగ్గర పుణ్యం బాగుంది. నేను చెప్పేస్తాను సిగ్గు శరణం ఉన్న ఆడదాని అయితే మా అలకేషన్ ఆకి దొక్కద్దు మళ్ళా నువ్వు. ఒకవేళ నీకు బుక్కంత పోగాలంటే ఆ పోరి ఉంటావు ఏ బాయిలన్న వారి లేకపోతే చెట్టుకాన ఊరు పెట్టిరా, అప్పుడు నువ్వు కుక్క కేసు బుక్క చేస్తావు. లేకపోతే నువ్వు మా అలకేషన్ ఆకి దొక్కితే ఇగో చెప్పి ఎత్తానా నా చీపురు ఎత్తాను నా చీపురి దాన్ని చెప్పు దీంతో ముఖం మీకే దూడుతావు. మరి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఏడికన్నా తీసుకుపోతా పెళ్లిళ్ళు చేసిన కొడుకులకు ఎవనాడ తీసుకుపోయి ఆడ వండ పెడతా. అయ్యో మరి ఇప్పుడు అత్తాన్ని సమ్మక్క గద్దెల కాడికి తీసుకుపోతా. జంపన్న వాగులో ముంచి సమ్మక్క గద్దెల చుట్టూ తిరిగి తింపి 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 జడతా పడతా. ఇంట్లో పెద్దవుడు 25 ఏళ్ళు అంటే మడి పడతాను. ఆ పెద్దవుడిపై ఆటలు పోసినవా? ఊళ్ళకి ఎవడన్నా అత్తే పెట్టించినవా? ఇద్దరు కోడళ్ళు చూడు ఏనాడు ఎల్ల ఉడతా ఉన్నారు. కన్న తల్లి చూడు ఆ తల్లి శకుంతలాదేవి నా బిడ్డ నువ్వు ఇప్పుడే మీ తండ్రి గంట నవ్వుతివా బిడ్డ, మీ తండ్రి ప్రాణం వేయింది బిడ్డ. తోడబుట్టిన అన్నలు మీ తండ్రిని దానం చేయలేదు, ఇద్దరు వదిలలు ఉంటే బిడ్డ నీకు కొన్ని పాలు వేయకపాయనే బిడ్డో. అందుకొరకే చూడుండ్రి అమ్మలారా, ఆ బ్రహ్మదేవుడు అందరికి ఒక రాత రాయడు, అందరికి ఒక రాత రాస్తే ఆ దేవుణ్ణి ఎవరు అది చేయాలి. అందుకొరకే చూడుండ్రి అమ్మలారో, తోలు కింది దొంగరాత తోలు కింది దొంగరాత దొరకరాయే బ్రహ్మరాధ. గజములిరువది మోత గజములిరువది మోత గ్రంథములు చదివినా ఆ నజుడు రాసిన కొలది నగును బలము. రుద్రాక్ష బలలు రుడిగా మెడలోన యేసుకున్న యముడు విడచిపోడు. జింక చెరుబొమ్మపై సెలవాంధ్ర కూర్చున్న కలువరించిన గురుడు కానరాడు. ఏక చిత్తము చే గురువును మదిలోన ఎరిగి తిరిగిన వాడు ధన్యుడిలలో. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. గజం అంటే ఒక ఏనుగా 20 ఏనుగలు మోసిన గ్రంథాలు చదివినా, బైబిల్ చదివినా, ఖురాను చదివినా, తాళపత్ర గ్రంథాలు చదివినా, ఏ శాస్త్రం ఏ వేదాలు చదివినా అర్జుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు మన నుదిరి పైన ఏ రాత రాస్తాడో ఆ రాత అనుభవించక తప్పది. సట్ల పడ్డ నాడి గీత కట్టోర పడ్డ తప్పది, ఏళ్ళ రాసిన రాత ఎడిసిన తప్పదన్నారు. కాల రాసిన రాత గడిగిన తప్పది విండో. బిడ్డ ఎవరుంటారా ఎవరిళ్ళ పండి పోవాలి. నా తోడ పుట్టినా నాకు తమ్ముళ్ళు లేరు, నా తోడ పుట్టిన నాకు అక్కలు చెల్లెళ్ళు లేరు బిడ్డ. కన్న తల్లి శకుంతలాదేవి ఆ బిడ్డని ఎత్తుకున్నది అదే కుంతలగిరి పట్నం లోపల. వావరాలో మీ ఇళ్ళ పండి నేనన్నా నా బిడ్డ ఆకలి ఏడుస్తుందో, నా బిడ్డ దూబై ఏడుస్తుందో, నా కుశములల్ల పాలు లేవు, పాలు లేక నా బిడ్డ పాదులాడుతుంది.
ఒకవేళ ఏడ్చి ఏడ్చి నా బిడ్డ చచ్చిపోతే నా కడుపు గండి పోతుందేమో అవరాల మీ ఇంట్లో పుట్టి వస్తున్నా మీకు తోసినంత దానం చెయ్యండి ఆ తల్లి చూడు ఎంతటిది ఆ తల్లికి ఎంతటికి ఇంత కష్టం వచ్చనో ఎంతటి ఆ తల్లికి పొద్దేడు దానాలు మా పేడు దానాలు వేసిన తల్లికి అంతటి ఆ కన్న తల్లికి వాళ్ళ అడుక్క తినే కాలం వచ్చనా ఓడలు మళ్ళైతాయి బండ్లు వాడలైతాయి రాజు కింకరుడైతాడు కింకరుడు రాజైతాడు అన్నారు ఉన్ననాడు ఎవరాదు మానవుడు లేని నాడు ఎవరాదు కలిమి లేమిని రెండు కావడి కుండలన్నారు అవరాల మీ ఇంట్లో పొట్టి వస్తాను మీ బిడ్డలు నా ఒక్క బిడ్డలు కోండ్రి మీ కడుపులో పుట్టిన కొడుకులలో నా బిడ్డలు కొడుకరు పొమ్మన్నారా అవరాలో మీ ఇంట్లో పొట్టి వస్తాను మీకు తోసినంత 10, 20, 50, 100, 200, 500 ఎంత చేసిన తీసుకుంటానే అని కన్న తల్లి చూడుంది అవరారా మీ ఇంట్లో పొట్టి వస్తాను అని గోగులు మూస్తే గోగులుగా గోగుల మరి సర్పంచ్ లింగయ్య గారని మరి అన్న సర్పంచ్ లింగయ్య గారని తమ్ముడు వెనుకపల్లి స్వామి 116 దానం చేసిండు సర్పంచ్ లింగయ్య గారి పేరు మీద. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే అన్నా ఓ అన్న సర్పంచ్ లింగన్న నువ్వు ఏ రాజ్యాన ఉన్నవే అన్నా అన్నా లింగన్న అన్నా నీది ఆత్మగల్ల గుణము నీ గుణం మాకు దొరకది ఈ అర్ధరాత్రి వేలాయి వల్ల నాకు అది కస్తిగా అన్నయ్యా అన్నా లింగన్న నెలగూకి పొద్దే వడసిందో అన్నయ్య
ఆ దయగల్ల తల్లుడు దాన ధర్మాలు చేస్తున్నారు. ఆ దాన ధర్మం తీసుకొని కన్న తల్లి ఆ వాడబొట్టి పోతుంటే ఆ రాజ్యం లోపల ఉన్న ప్రజలేమంటున్నారు చూడుండ్రి. ఓ తల్లి నీ భర్త దేవుడా ఈ ప్రజల దృష్టి లోపల నీ భర్త మరణం అయిపోయాడు కానీ నీ భర్త దేవుడు. ఆ అన్నం లేని వారికి అన్నం దానం చేసిండు, వస్త్రం లేని వారికి వస్త్రదానం చేసిండు నీ భర్త ఉన్నప్పుడు. ఇవాళ నీకు మరి ఇంత కర్మ వచ్చనా? నీ కొడుకులు కాదన్నా, నీ కోడళ్ళు కాదన్నా, అగో మేము మీకు లేవ తల్లి మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికాడ 10 రోజులు ఉండు, మా ఇంటికాడ 10 రోజులు ఉండు అంటున్నారు. అప్పుడు కన్న తల్లి శకుంతలదేవి అనుకున్నది, అయ్యో భగవంత ఇవాళ నా బిడ్డ బతుకు ఎట్లయిపోయే. ఒక్క పిల్లి ఈయనక పిల్లి కూరలు పట్టుకొని 7 ఇళ్ళు చెప్తున్నాడ. అగో పిల్లి కూర సంతమాయని బతుకు బిడ్డో బిడ్డో అని ఆ రోజు ఒక్కల ఇంటికాడ. మరి ఆత్మగల్లా నరసయ్య పేరు మీద మరి రావంచి అంజయ్య మరి బామ్మది కావాలి, చెల్లెగల లక్ష్మి మరి ఎందరో కనవస్తున్నారు కానీ మా అన్న మాకు కనవస్తలేడు, మా బావ మాకు కనవస్తలేడు అని బామ్మది ఆ అంజయ్య లక్ష్మి ఒక 250 రూపాయలు దానం చేసింది ఆత్మగల్ల లక్ష్మి. ఎక్కడ ఉన్నవన్నయ్యో నువ్వు ఏ తోవలే అన్నా ఓ అన్న నీవు బస్ టికెట్ నాకెందుకురా? వల్లరే రల్ల వల్లరే రల్లో అన్నట్టే వెళ్ళి పొంగ చెల్లెతోని మాట నా చెల్లె లక్ష్మి బాగుంటే వెళ్ళంగా బొమ్మరితోనేవో బాగుంది చెప్పినాడా. బొమ్మరి నేను పోతున్నా, నేను బావని పోతున్నా, నా చెల్లె రావే చెల్లె, నా చెల్లెనే లక్ష్మి రాక రాక చెల్లె నీ ఇంటికి నేనట్టే మా అన్ననే నడుతున్నా మా ఇంటికి వచ్చిండాలి. నువ్వు గిదా వచ్చి నువ్వు కళ్ళకు నీళ్ళిచ్చి నువ్వు కూసుందా పీటేసి పల్లె ముంగడి కట్టి అన్నం పెట్టినావా నాకు వాగి తీరినాది. నీ ఇంటికి వద్దామంటే నాకు వదరు కాపాయే మమ్మల్ని అంజయ్యా బావలేడు అని దేవా కన్న తల్లి శకుంతలదేవి ఎప్పుడోలే రాజ్యం లోపల మరి కొంగు పట్టుకొని కొంగు పిచ్చ అడుగుతాను శకుంతలదేవి. ఆ రోజుకొక్క ఇంటికాడ ఆ బిడ్డను పెద్ద అయ్యా మరి ఆ తల్లి ఏమనుకున్నది, ఏ అర్ధాశైన మంచిది ఏ ఆయుషైన మంచిది నా బిడ్డకు నేనే పేరు పెట్టుకుంటాను అనుకున్నది. నా బిడ్డ ఇవాళ ఈ యొక్క కుంతాలగిరి నగరం లోపల అందరి చేతులను అపురూపంగా పెరుగుతున్న బిడ్డో బిడ్డ ఆ బిడ్డ పేరు పెడతాను అని అపురూప సుందర అని రామారావా బిడ్డ పేరు రోజు ఎందుకు ఉండాలి
వచ్చి వాళ్ళని రుచిగా ఎత్తవేసుకుని పలుకుతున్నది అనవల్ల పూడి కాడ రామారావో జన్న పూడి కాడ అంజన్న పూడి కాడ బిడ్డ పట్టుకొని కాడ నల్లదిస్తాంది అత్త రోజులు కలిసిపోతున్నాయి తెల్లవారు ఎత్తండి ఆ శిల్పకడ ముంద పట్టుకొని కాలో తంచు అడుకొని వచ్చి ఆ బిడ్డ సాగు చేసుకుని చేస్తున్నారు అట్లా జాడాలి బాలారా ఏడేళ్ల బిడ్డ పోయి కనుక ఇంత బిడ్డ 12 ఏళ్ల ప్రభుత్వరాలైంది ఓ తల్లులారా చదివే వల్ల వడగొట్టింది రాజుల పొలంలో పుట్టినప్పుడు రాజా బుద్ధులే ఉన్నాయి గాని రండ బుద్ధులు లేవు మంటమైన మట్టి విలో మట్టికే ఉన్నది మాణిక్య విలో మాణిక్యానికే ఉన్నది ఇప్పటికైనా అప్పటికైనా అందరు పెద్దల కత్తున్నది పెద్ద రవాస బాలల కత్తున్నది బతుకమ్మ పండుగ నాడు ఏడాదికి ఒక్కసారి కనుక అన్న చెల్లెలకు అనుబంధం అయిన పండుగ రాఖీ పండుగ నాడు పట్నం మీద ప్రజలందరూ 2 రోజుల ముందు కనుక బడి లోపల అందరికి సెలవులు ఉంటాయి ఆట సారు కళ్ళ చూసిండు బల్లె లోపల ఓ పిల్లగాళ్ళు రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు ఎందు గురించి అంటే అన్న చెల్లెలకు అనుబంధం అయిన పండుగ రాఖీ పండుగ నాడు అన్నలు ఏ పాటి దూరాన ఉన్నా చెల్లెల్ని వెళ్ళిపోయి రాకెట్లు కట్టాలో అన్నారు నా అన్ని బంధాల కన్నా రాఖీ బంధం పెద్దదో అన్నారు 2 రోజులు సెలవనంగానే పట్నం మీద ప్రజలందరూ పిల్లగాళ్ళందరూ సంబరపడకుండా ఎవరుండే లోగిళ్ళకు వాళ్ళు పోతుంటే అడవిలో అపురూప సుందరిదేవి సారన్నమాట గుర్తుంచుకోని అయ్యో భగవంతాన వల్ల గుడి కాడ అంజన్న గుడి కాడ నా తల్లి నన్ను దాదుకోబట్టే నాకు అన్నలు లేరా నాకు తండ్రి తోడు లేడా నా తల్లికి భర్త లేక బాయనా అమ్మా అపురూప సుందరి దేవికి గప్పుడు అన్నలాది కత్తున్నారు తండ్రి ఆది కత్తే చిలక లాంటి ముఖం సిల్ల ఉచ్చుకొని బాధపడుతున్నది అమ్మా ఓ తల్లులారా ఆడళ్ళు ఆనాడు దినవంతు ఆలోచన పెద్దగా పెట్టింది అపురూప సుందరి దేవి ఇప్పుడే నా తల్లి వేడికి వెళ్ళిపోయి నేను అచ్చగల్ల ఉన్నవా మేము పుచ్చగల్ల ఉన్నవా అని సిరికల్ల ముఖం సిల్ల ముచ్చుకొని ఎంసల్ల ముఖం వాలి పుచ్చుకొని కన్న తల్లి వేడికి గిలగీల ఉరికి వచ్చే ఓ దేవుడు నాకు గోడ పుట్టి నేను నువ్వు తల్లి ఉన్నావు నేను బిడ్డనున్నా ఏ తల్లి పక్క వాకపోయి నన్ను తీసుకొని వచ్చి గుడికాడ దండాలుకుంటున్నావు
నీకు భర్త అనేటోడు ఎవరు నాకు తండ్రి అనేటోడు ఎవరు మన రాజ్యము ఎక్కడుంటే ఓ మాయరా ఎక్కడుండే ఓ మాయిరా దేశము ఎక్కడుండే నా తల్లిరా ఎక్కడుండే నా తల్లిరా మనకు ఊరు లేదు మనకు పల్లె లేదు మనకు రాజ్యం లేదు మనకు దేశం లేదు మన వస్తగల్ల పుట్టగల్ల వారి అమ్మ అమ్మ నా కొని ఎప్పరాలే ఓ మాయరా చెప్పరాలే ఓ మాయిరా నువ్వు నెల బిడ్డలున్నా నా తల్లిరా నా బిడ్డలున్నా నా తల్లిరా బిడ్డ నా బిడ్డ రాలే నా బిడ్డ బిడ్డలోనే నా బిడ్డ ముద్దులవరు చెప్పినారే నా బిడ్డ నీవు ముద్దులవలు చెప్పినారే నా బిడ్డ నీకు జ్ఞానం ఎవరు చెప్పినారే అప్పుడువా ఎవరు చెప్పినారే అపురూపా నాకు నాడువేన దుఃఖం అమ్మ నా బిడ్డ నాడువేల దుఃఖం నా బిడ్డ నాకు నేడోడి కడుతువానే నా బిడ్డ అయ్యో నీడోడి కడుతువానే నా బిడ్డ నేడోడి కడుతువానే నా బిడ్డ అయ్యో నీడికోడి కడుతువానే నా బిడ్డ ఇక కన్న తండ్రి ఎవరాని నా బిడ్డ ఎవరాని నా బిడ్డ ఇక నన్ను నువ్వు అడిగినావా నా బిడ్డ నువ్వు అడిగినావా నా బిడ్డ ఇక ఇన్ని రోజులు నా బిడ్డ ఇన్ని రోజుల బట్టి నా బిడ్డ నా పట్టం అడిగిన వేరే నా బిడ్డ అడిగినోళ్ళు వేరే నా బిడ్డ నా సుఖం అడిగిన వేరే నా బిడ్డ అడిగినోళ్ళు వేరే నా బిడ్డ నాకు సీతమ్మ బాలరమ్మ నా బిడ్డ చిలమ్మ బాలమ్మ నా బిడ్డ నాకు తిరుదేవి కట్టమమ్మ నా బిడ్డ అయ్యో తెలియకట్టమ్మ నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎన్న బాధ నా బిడ్డ ఎల్లమ్మ బాల నా బిడ్డ ఇక ఎన్ని బాధలాలు బిడ్డ నా బిడ్డ ఎన్ని బాధలాడి బిడ్డ నా బిడ్డ నెల వస్తున్నమ్మ నా బిడ్డ నేడల్లో వస్తున్నమ్మ నా బిడ్డ ఆ బిడ్డల గురించి పెట్టింది ఇవాళ జరిగిన చరిత్ర అంతా జరిగిన కథ అంతా నా బిడ్డ రూప సుందరి ఈ రకము మన అమ్మ నా బిడ్డ ఈ రాజమ్మ మనదేనే నా బిడ్డ ఈ దేశము మనదేనే నా బిడ్డ దేశమ్మ మనదేనే నా బిడ్డ ఇక అన్నుగన్నా నీ తండ్రి నా బిడ్డ నిన్నుకన్నా నీ తండ్రి నా బిడ్డ ఇక కుంతలేశ్వర మహారాజు నా బిడ్డ మంత్రేశ్వర మహారాజు నా బిడ్డ ఇక నీకు తోడ పుట్టినోళ్ళు కాదే నా బిడ్డ తోడ వచ్చినోళ్ళు కాలే నా బిడ్డ నీకు ఇద్దరు అన్నగాళ్ళు నా బిడ్డ ఇద్దరు అన్నగాలే నా బిడ్డ ఇక ఇద్దరు అన్నగాళ్ళే నా బిడ్డ ఇద్దరు అన్నగాలే నా బిడ్డ ఇద్దరు అన్నగాళ్ళు నా బిడ్డ నీ పెద్ద అన్నగాడు సూర్యకాంత రాజు చిన్న అన్నగాడు చంద్రకాంత మహారాజు నీ పెద్ద వదిన సూర్యకాంత సూర్యప్రభ నీ చిన్న వదిన చంద్రప్రభ ఇద్దరు కొడుకులున్నారా బిడ్డో ఇద్దరు కొడుకులతో ఒక్క బిడ్డ కావాలని దేవుళ్ళ పూజలు వేసి నిన్ను మేము కన్నావు బిడ్డ ఇక నువ్వు పుట్టిన నాడు నా బిడ్డ పుట్టిన నాడు నా బిడ్డ ఎందుకన్నా నీ తండ్రి నా బిడ్డ ఎందుకన్నా నీ తండ్రి నా బిడ్డ నీ తండ్రి తనము ఆయన పోయే నా బిడ్డ నేను నిన్నెత్తుకోని బిడ్డ నా బిడ్డ నిన్నెత్తుకోని బిడ్డ నా బిడ్డ నేను నిన్నెత్తుకోని బిడ్డ నా బిడ్డ నిన్నెత్తుకోని బిడ్డ నా బిడ్డ నీ అన్నగాళ్ళ ఇంటికి అమ్మా నా బిడ్డ అన్నగల్ల ఇంటికి అమ్మ నా బిడ్డ అన్నగాళ్ళ ఇంటికి పోతే ఆ పాపగారు మీ అన్నగాళ్ళు ఆ చచ్చిపోయినోడు మాకు తండ్రి గారు అన్నాడు బిడ్డ ఆగో మరి ఉన్నదాన్ని నువ్వు చెల్లెలు కాదు అన్నదు నన్ను తల్లి కాదని నన్ను చేసుకున్న పెళ్ళ పోలే నా బిడ్డ నా పిల్ల పోలే నా బిడ్డ నన్ను చెయ్యెత్తి కొట్టినారే నా బిడ్డ ఎత్తుకొచ్చినాడే నా బిడ్డ నన్ను కట్టుకున్న